మేషరాశి. అమ్మ, మరి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి, లేకపోతే ఎదురు చూసిన విషయాలలో అది కొంత నిరాశ నిస్పృహలు కలిగించే అవకాశాల లాంటి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ మీరు మీ విల్ పవర్తో దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, మీ వ్యక్తిగత నిర్ణయాల్లో కావచ్చు, అది వాహనానికి సంబంధించిన ఆటంకాలు కావచ్చు, లేకపోతే గృహ సంబంధమైన ఖర్చులు, రిపేర్లు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అనవసరమైన వ్యక్తుల యొక్క విమర్శతో మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి ఏ సమస్యనైనా అధిగమించడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో మిశ్రమ ఫలితాలకు అవకాశం ఉంది. స్వార్థపరులైన వ్యక్తుల యొక్క నిర్ణయాలు కానీ, వారి యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క నిర్ణయాలను ఇబ్బంది పెట్టే అవకాశం లాంటి దానికి కూడా అవకాశం ఉంది. కనుక వీలైనంతవరకు ఇతరుల యొక్క ప్రభావానికి లొంగకుండా తగిన జాగ్రత్తలతో కమ్యూనికేషన్ని ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా సంఘంలో గుర్తింపు, గౌరవం ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళే దిశగా విద్యాపరంగా అభివృద్ధి కొరకు మంచిగా మీ ఆలోచనలను పెంపొందించుకుంటూ విద్య మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల గౌరవభంగం కలగకుండా తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేయాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఏదన్నా ప్రయాణాలు చేసే సమయంలో కూడా తగిన జాగ్రత్తలతో ప్రయాణ సమయంలో కావచ్చు, వాహనాల విషయంలో కావచ్చు, తగిన జాగ్రత్తతో శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మ, మరి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా బంధువర్గంతో మాట్లాడి వాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల వల్ల కొన్నిసార్లు అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. అంతేకాకుండా న్యాయపరమైన విషయాలకు సంబంధించి కావచ్చు, రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విషయంలో కావచ్చు, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఆర్థిక విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. అయితే ఈ నేపథ్యంలో వీలైనంత వరకు రావాల్సిన లాభాలు తాత్కాలికంగా మీకు కొంత ఆగే అవకాశాలు ఉన్నాయి. కనుక మీకు రావాల్సిన లాభాల విషయంలో కావచ్చు, అలాగే మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.